అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల ఫణిగిరి పుణ్యక్షేత్రం ప్రస్తుతం మైనింగ్ వివాదంతో వార్తల్లో నిలిచింది. ఉత్తరాంధ్రలో ప్రముఖ శైవ క్షేత్రంగా పేరుగాంచిన పంచదార్లలోని శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. కొండలు, సహజ నీటి ఊటలు, ప్రశాంత వాతావరణంతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో గ్రావెల్ మైనింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. పుణ్యక్షేత్రానికి సమీపంలో తవ్వకాలు కొనసాగడం వల్ల పర్యావరణంతో పాటు ఆలయ పరిసరాల భద్రతపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మైనింగ్ కు ఎలాంటి అనుమతులిచ్చారు, నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నారా, పర్యావరణ అనుమతులున్నాయా వంటి ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాలని స్థానికులు కోరుతున్నారు. పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం సున్నితమైన ప్రాంతాల్లో అధికంగా తవ్వకాలు జరిగితే భూగర్భ జలాలు, సహజ వనరులు, కొండల స్థిరత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పురాతన దేవాలయాల సమీపంలో మైనింగ్ చేపట్టేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రజలు, భక్తులు, వివిధ వర్గాలు స్పందిస్తూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ కు సంబంధించిన అనుమతులు, లీజు వివరాలు, పర్యావరణ అనుమతులను బహిర్గతం చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు. అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పుణ్యక్షేత్రాన్ని శాశ్వతంగా రక్షించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.